ఫర్ ద ఫస్ట్ టైం ఒకే మ్యాచ్లో రెండోసారి బ్యాటింగ్ ఆడుతున్నా. బ్యాట్ నాకు తగలలేదు బ్యాట్. క్లియర్ తగలేదు. సో మ్యాచ్లో అనుకోని ట్విస్ట్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఈరోజు మ్యాచ్ డే. మ్యాచ్ వచ్చేసి ఎస్కేఎన్ క్రికెట్ గ్రౌండ్లో బోడుప్పల్లో ఉంటుంది. ఎవరైనా ఆడుంటే కింద కమెంట్ చేయండి. అండ్ మ్యాచ్ ఆపోనెంట్స్ వచ్చేసి ఫియర్లెస్ ఫైటర్స్. లాస్ట్ టైం ఎస్ఎంఆర్ క్రికెట్ గ్రౌండ్లో ఆడినాం వాళ్ళతో. సో లాస్ట్ టైం 90 runs డిఫరెన్స్తో గెలిచినాము. మన టీంలో రెగ్యులర్ ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్ అండ్ క్రిక్ హీరోస్ నుంచి. సో మీరు కూడా నా టీంలో ఆడాలనుకుంటే ప్లీజ్ మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఆర్ కింద కమెంట్ చేయండి. సో కంపల్సరీ ఛాన్స్ ఇస్తాను నా టీంలో ఆడడానికి. లెట్స్ గో ఫర్ ద టాస్. సో పిచ్ అయితే కంప్లీట్ పెట్టుంది, వాటర్ కొట్టి వదిలేసినట్టున్నాడు. ఏలో అరంగులం పోతుంది లోపలికి. సో బ్యాటింగ్ చాలా కష్టం. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో టాస్ క్రూషియల్ ఈ మ్యాచ్కి. అవుట్ఫీల్డ్ బాగుంది, పిచ్ ఒక్కటి వాటర్ కొట్టి వదిలేసిండు. సో వీళ్ళంతా రేపటి విరాట్ కోహ్లీ, రోహిత్. సో టాస్ ఓడిపోయినాం, అపోనెంట్స్ బౌలింగ్ చూజ్ చేసుకున్నారు. సో లెట్స్ డూ బ్యాటింగ్. చూద్దాం ఎంత కొడుతాం స్కోర్. బ్యాటింగ్ అయితే టఫే, లెట్స్ సీ. సో బ్యాటింగ్ ఓపెనింగ్ నేను అండ్ పాషా బ్రో పోతున్నాం. పాషా బ్రో ఫస్ట్ టైం ఇన్ మై టీమ్, వెల్కమ్ టు మై టీమ్. సో ఫస్ట్ బాల్. వెయిట్ ఆన్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. 5 balls డాట్ అయిన తర్వాత 6 కొట్టిండు పాషా బ్రో. హ్యూజ్ 6 ఇండియాలో పడ్డది పోయి. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. ఆగొస్తుందని పడుకోవాలా అసలు గెస్ట్ చేయడానికి కావట్లేదు. Score 10. No ball. బాల్ కూడా పిచ్ అవుతూనే పడ్డది. ఫ్రీడ్ బాల్. अरे यार సో టీమ్ ఇన్ డీప్ ట్రబుల్. ముందు చెప్పినట్టుగానే పిచ్ బ్యాటింగ్ చాలా టఫ్ ఉంది.
ఆల్మోస్ట్ 4 వికెట్స్ పోయినాయి 7 ఓవర్స్కి. 41 ఫర్ 4 వికెట్స్. One more wicket gone. Rajnikant also out. 51 for 7 wickets. 10th over. టీమ్ చాలా ట్రబుల్లో ఉంది. బ్రో సింగిల్ ఉంది. 10 overs completed. Score 55 for 7 wickets. వైడ్ బాల్. సో మ్యాచ్లో అనుకోని ట్విస్ట్. మా టీమ్ 63కే 8 వికెట్స్ పోయినాయి. సో మ్యాచ్ని వాళ్ళకి విన్నింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నాం ఇంకోటి ఫ్రెష్గా 16 overs మ్యాచ్. సో చూడాలి, ఈ మ్యాచ్ అన్నా గెలవాలి. సో అంతా పిచ్ మీదనే ఉంది. బ్యాట్స్మెన్లో అది లోపం ఏం లేదు, బౌలర్లో గొప్పతనం ఏం లేదు. లెట్స్ సీ మ్యాచ్ ఏమవుతుందో. శ్రీనివాస్ బ్రో, ఈ మ్యాచ్ అయినా గెలవాలి మనం. నీకోసం మళ్ళీ పెట్టించిన ఇన్నింగ్స్ వర్ష బ్రో అండ్ నేను. Four. 6 overs 37. 2 wickets. Keep it. బాల్ అవుతుంది బ్రో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒకే మ్యాచ్లో రెండోసారి బ్యాటింగ్ ఆడుతున్నా. సో 8 overs కంప్లీటెడ్. 16 overs మ్యాచ్. 46 ఫర్ 2 wickets. లేదు తగలేదు బ్రో. తగలేదు బ్యాట్గా తగలేదు. నాకు తగలేదు బ్రో. తగలేదు బ్రో. తగలే క్లియర్. బ్యాట్ ఎక్కడ తాకిందన్న? ఎంత గ్యాప్ ఉంది అన్న బ్యాట్ నాకు తగలే బ్యాట్. క్లియర్ తగలేదు. అంపైర్ బ్యాట్స్మెన్ అడుగుతుంది ఏమల్లారి. బ్రో అది లేచి బ్యాట్ తాకుతుంది చూడు కొంచెం.
కొట్టాలరా. పోలే అది కూడా. వెళ్ళండి. అమ్మ ఇది ఫోర్, మిడిల్ రా ఇది. ఎట్లా ఇది మిడిల్. 10 hours completed, score 59. Yes. ఇవ్వలేదా ఇంకోట్రా. Score 75 for 5 wickets. Last 2 balls, 13th over. Shot ra. అరే దొరుకుతాయి ఎవరంగా కొంచెం తిప్పు. So score 79, 14 overs completed. Last 2 overs remaining for 6 wickets. Rajinikanth on strike. Bowler coming around the wicket. ఇప్పుడు సెకండ్ బాల్ సింగిల్. షార్ట్ బాయ్ 4 ఇది. గుడ్ బ్యాటింగ్. తాకింది వెళ్ళు. ఇంకోట్రా, ఇంకోటి కూడా వస్తుంది. ఫిఫ్టీన్త్ ఓవర్, లాస్ట్ 2 balls. షార్ట్ బాయ్, మిడిల్ కాలే. షార్ట్ రా, ఏమన్నా ఏందా ఇది వచ్చింది బ్యాట్కి ఒక బాల్. గుడ్ బ్యాటింగ్. సో లాస్ట్ ఓవర్, 16th over, score 93 for 6 wickets. Srinivas on strike. ఎవరు లేరు. 6 బ్యాటింగ్. షార్ట్ బాయ్ 6 ఇది. 6 బ్యాటింగ్. సో 16 overs కంప్లీట్ అయినాయి. మా స్కోర్ 105 for 6 wickets. గ్రేట్ బ్యాటింగ్ బై శ్రీనివాస్ అండ్ రజనీకాంత్ అండ్ పాషా. సో ఈ 16 ఓవర్స్లో మనం 105 స్కోర్ని డిఫెండ్ చేయాలి. సో 8th over రన్నింగ్, స్కోర్ 48. 49.
8th over last ball. So last 6 overs, 36 balls, 44 runs required. Wickets almost 4 పోయినాయి అన్న. వికెట్స్ ఎన్ని 4 వికెట్స్ 5 wickets gone. Twelve overs completed. Score 69. Bowling Venkatesh. సరేలే. పాస్ అన్న ఓకే. Right. Two balls. So last 6 balls, 15 overs completed. 6 balls లో 18 runs కొట్టాలి. 2 balls 9 runs. So last ball 9 runs, almost win the match. సో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ సెకండ్ మ్యాచ్ గెలిచి ఈక్వల్ చేసినాం. లాస్ట్ బాల్ 4 కొట్టిండు, చాలా చక్కగా కొట్టిండు బ్యాట్స్మెన్. సో ఫైనల్లీ డామినేటర్స్ వన్ ద మ్యాచ్. గ్రేట్ ఎఫర్ట్ గైస్. Great keeping, great catches.